ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల ధ్యానంలో మనందరము దేవుని సన్నిధిలో ఈ విధంగా కలుసుకొని దైవ వాక్యమును ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పరిశుద్ధ గ్రంథములను తెస్సలోనికైలకు అపోస్తలుడు పౌలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తీయవలసిందిగా కోరుతూ ఉన్నాము. లెట్ us pray and start our daily meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాల ధ్యానంలో తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రికలో కొన్ని అంశాలను మేము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మాకు అనుగ్రహించమని, మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృప చొప్పున మనం తెస్సలోనికైలకు రాసిన పత్రిక ఈ చర్చ్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు రెండవ అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాము. ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు అపోస్తలుడు పౌలు 3వ వచనంలో ఈ సంఘం యొక్క క్వాలిటీస్ని మెచ్చుకుంటూ వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటున్నాడు. 3 అంశాలు 3వ వచనంలో చెప్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనలయందు, మొట్టమొదటిది ప్రార్థన మానక జ్ఞాపకం చేసుకుంటున్నారు. రెండవది, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేస్తున్నాము. మీ అందరి ఎదుట, మూడవదిగా, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని అంటున్నాడు. ఈ పాటని మనం మొదటి అధ్యాయంలో కొంచెం తర్వాత ధ్యానం చేద్దామని అనుకున్నాము. పాల్ వాజ్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ దెమ్. ఈ సంఘంను గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉన్నాడు. వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి, దేవునితో వారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలి అనే దానిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగనే దేవుని ఎదుటకు వారి పక్షంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారిని మానక జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అంటున్నాడు. ఎందుకంటే దే వర్ న్యూలీ బార్న్ స్పిరిచువల్ బేబీస్. ఈ సంఘం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన సంఘంగా ఉంది. అందుకనే ఈ చర్చ్ని గురించి ఆసక్తి, తర్వాత యాంగ్జైటీ అపోస్తలుడు పౌలుకి ఉంది కనుక వారి కోసం ప్రార్థన చేస్తున్నాము అని చెప్తూ ఉన్నాడు. ప్రార్థించటం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. సో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించటం అనేది, కంటిన్యూవల్ ప్రేయర్ అనేది చాలా వరకు మనం నెగ్లిజెన్స్ చేస్తున్నటువంటిది. కాబట్టి ఈ ప్రార్థించే విషయంలో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో నిర్లక్ష్య స్వభావం మనలో ఉండకూడదు అని ఈ భాగం మనకు తెలియజేస్తోంది. మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం 23వ వచనంలో సమూయేలు ఏమంటున్నాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. సో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవడం అనేది ఇది పాపం కిందనే పరిగణించబడుతుంది. మనం చాలాసార్లు అనేక మందికి ప్రామిస్ చేస్తూ ఉంటాం, నా కోసం ప్రార్థన చేయండి అని ఎవరైనా చెప్తే తప్పకుండా చేస్తామండి అని చెప్తాం. అంటే మనం వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నాం. వారి పక్షంగా దేవుని సన్నిధిలో మీరు విజ్ఞాపన చేస్తాను అని ఒప్పుకుంటున్నారు.
అయితే చాలాసార్లు ఈ ప్రార్థన, వారి గురించి ప్రార్థన చేసే విషయం మర్చిపోతుంటాం. ఒకసారి మనం ప్రామిస్ చేసినప్పుడు ఏ విధంగా మర్చిపోగలుగుతాము? మర్చిపోకూడదు కదా. అందుకనే మనం ఒక ప్రేయర్ లిస్ట్ని తయారు చేసుకోవాలి. ఆ ప్రేయర్ లిస్ట్లో ఎవరైతే మనలను ప్రార్థన కోరుతూ ఉన్నారో ఆ ప్రార్థన తప్పకుండా వారి పక్షాన మనం విజ్ఞాపన చేయాల్సి ఉంటుంది. అందుకనే శామ్యూల్ అంటున్నాడు, అఫ్కోర్స్ ది ఇజ్రాయెలైట్స్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్. ఆ సందర్భంలో దేవునికి వ్యతిరేకంగా రాజు కావాలని కోరుకున్నారు. దానిని శామ్యూల్ దేవుని సన్నిధిలో పెట్టాడు. దేవుని యొక్క జవాబు వచ్చింది. అయినప్పటికీ కూడా ఇజ్రాయేలీల నిమిత్తం ప్రార్థన చేస్తాను అని అంటున్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానేస్తే దేవునికి విరోధంగా నేను పాపం చేసినట్టు అవుతుంది. అందుకే అది నాకు దూరం అగునుగాక. సో మనం కూడా ఎవరి కోసమైనా ప్రార్థించవలసి ఉన్నప్పుడు దానికోసం ప్రార్థించకుండా ఉంటే దేవుని దృష్టిలో పాపంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు అంటున్నాడు 55వ కీర్తన 17వ వచనంలో, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును అని అంటున్నాడు. నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. సో మనకు ఒక స్పెసిఫిక్ ప్రేయర్ టైం అంటూ ఉండాలి. ఆ స్పెసిఫిక్ ప్రేయర్ టైమ్స్లో స్పెసిఫిక్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ని రాసుకొని, ప్రార్థన అంశాలను రాసుకొని దాని ప్రకారంగా ప్రార్థించడం చాలా అవసరం. అపోస్తలుడు పౌలు వీరిని గురించే కాదు, ఏ సంఘంలో చూసినా కూడా, ఏ సంఘమును గురించి అయినా సరే, అపోస్తలుడు పౌలు దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించుచున్నట్టుగానే కనిపిస్తుంది. ఆయన రాసిన మాటలు మనం చదువుకున్నట్లయితే, మీకోసం నేను ప్రార్థిస్తున్నాను, దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను, ఇలాగా ఆయన యొక్క లెటర్స్లో చదవడం జరుగుతుంది. సో మానక జ్ఞాపకం చేసుకోవడం, విజ్ఞాపనం చేయటం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఈ విషయాలు అపోస్తలుడు పౌలు ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్తో వ్యవహరించట్లేదు, నెగ్లిజెన్స్ చూపించట్లేదు, నెగ్లెక్ట్ చేయడం లేదు. తర్వాత వీరి యొక్క ఓర్పు, తర్వాత వీరికి ఉన్నటువంటి ప్రయాసము, వీటన్నింటిని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను అని ఎందుకు చెప్తున్నాడంటే, పాల్ వాంటెడ్ టు గివ్ ఎంకరేజ్మెంట్ టు ద చర్చ్. ఈ సంఘమునకు తాను ప్రోత్సాహాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు, ప్రోత్సాహపరచాలి. శ్రమలలో ఉన్న సంఘముల గురించి ప్రార్థన చేస్తే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, తర్వాత ఇతర సంఘములను, ఇతర విశ్వాసులను ప్రోత్సాహపరచటానికి వారి కొరకు ప్రార్థించటం అనేది మన యొక్క రెస్పాన్సిబిలిటీస్. నౌ లెట్ us go into chapter 2. 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు. మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకొంటిమని మీకు తెలియను. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు అని అంటున్నాడు. ఇక్కడ the Apostle Paul has evaluated this church. ఈ చర్చ్ని ఇవాల్యుయేట్ చేశాడు. తర్వాత పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవంలో వీరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు అని, వారి విశ్వాసము వెల్లడి అయింది అని చెప్తూ ఉన్నాడు. వారి యొక్క విశ్వాసమును గూర్చినటువంటి ఎవిడెన్స్ని తాను చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి తనను గూర్చిన సెల్ఫ్ రెవల్యూషన్ లేదంటే డిఫెన్స్ చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు అంటే అపోస్తలుడు పౌల్కి అనేక మంది శత్రువులు ఈ సంఘంలో ఉన్నారు.
మనం ఇఫ్ వి టర్న్ టు యాక్ట్స్ ఆఫ్ ది అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 5 నుంచి 6 వరకు చూసినట్టయితే ఇక్కడ వారి యొక్క శత్రువులు ఉన్నారు, అపొస్తలుడు పౌలు యొక్క శత్రువులు. అయితే యూదులు మత్సరపడి పనిపాట్లు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు ఈ విధంగా యాసోను ఇంటి మీద పడ్డారు. తర్వాత పౌలు శీలను పట్టుకోవడానికి చూశారు. అయితే రాత్రి వేళ పౌలును శీలను సహోదరులు బెరయాకు పంపించారు అని 10వ వచనం చెప్తుంది. వారు ఏంటంటే అపొస్తలుడు పౌలు మీద ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఆ దుష్ప్రచారం ఏంటంటే పాల్ ఈజ్ ఎ సెల్ఫ్ సర్వింగ్ కవర్డ్, తన ప్రాణం మీదకి వస్తే పారిపోతాడు అనేది వారి యొక్క ప్రచారంగా ఉంటుంది, దుష్ప్రచారం. అందుకే తెసలోనిక సంఘమును విడిచిపెట్టేసి బెరయాకు పారిపోయాడు అని చెప్తున్నారు. బెరయాకు వెళ్ళడానికి కారణం వీరే అయినప్పటికీ కూడా బెరయాకు అపొస్తలుడు పౌలు పారిపోయాడు అని వారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఈ శత్రువులు. ఈ తెసలోనియన్స్కి చాలా వరకు ఏంటంటే మిషనరీస్ అంటే అనుమానం ఉండేది. కనుక ఇటువంటి అనుమానం ఉన్నవారికి అపొస్తలుడు పౌలు మీ దగ్గర నుంచి పారిపోయాడు అని చెప్తే వారికి ఒక నెగటివ్ అండర్స్టాండింగ్ వస్తుంది, నెగటివ్ ఐడియా వస్తుంది అపొస్తలుడు పౌలు మీద. ఓహో, అందరి మిషనరీస్ లాగానే ఇతను కూడా పిరికివాడన్నమాట అని చెప్పి వారు అనుకునే అవకాశం ఉంది. అందుకే అపొస్తలుడు పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను మీరెరిగినట్టే అని అంటున్నాడు. యు నో ప్రిటీ వెల్, మీకు బాగా తెలుసు మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియదు. పిరికి వారని ప్రచారం చేస్తున్నారు కదా. మేము ఎంత ధైర్యవంతులంగా ఉన్నామన్న సంగతి మీకు బాగా తెలుసు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో చూసినట్టయితే సాయంత్రం పూట ప్రార్థనా స్థలం నాకు వెళ్తున్నప్పుడు పుతోను దయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె ప్రతిరోజు కూడా ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేస్తూ చెప్తూ ఉంటే అప్పుడు అపొస్తలుడు పౌలు ఈ దయ్యాన్ని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామ చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. ఆ తర్వాత వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారిని చాలా దెబ్బలు కొట్టిన తర్వాత చెరసాలలో వేశారన్న సంగతి మనకు ఈ మిగిలిన వచనాలు మనకు చెప్తున్నాయి. సో ఇలాగూ వారు చెరసాలలోనికి కూడా వెళ్ళవలసిన పరిస్థితి. దెబ్బలు బాగా కొట్టారు. ఆ దెబ్బలు తగ్గకముందే వారు అక్కడి నుంచి తెసలోనికాకు వచ్చారు. వారు పొందిన దెబ్బలు వీరికి బాగా తెలుసు, ఎందుకంటే అవి ఇంకా కూడా తగ్గిపోని రీసెంట్ వూండ్స్గానే అవి కనిపిస్తూ ఉన్నాయి. కనుక సువార్త నిమిత్తం మేము దెబ్బలు తిన్నాము, ధైర్యంగా నిలబడ్డాము. ప్రిజన్లో వేసినా కూడా మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామన్న సంగతి మీకు తెలుసు కదా. మాకు ఈ అవమానము, ఈ శ్రమ ఎందుకు కలిగింది? దేవుని యొక్క సువార్తను ప్రకటించుచున్నాం కాబట్టి ఇదంతా కూడా జరిగింది. అంతేగాని మేము వీఆర్ నాట్ టేకెన్ టు ద పోలీస్ స్టేషన్ ఆర్ వీఆర్ నాట్ టేకెన్ టు ద ప్రిజన్ బికాజ్ వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. మేము పొరపాటు చేశామనో తప్పు చేశామనో మమ్మల్ని చెరసాలలోనికి తీసుకొని వెళ్ళలేదు. అంటే ఒక చిన్న చూపు ఉంటుంది. ఎవరైనా జైలుకి వెళ్ళొచ్చారు అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చారు అంటే ఇది ఇండిగ్నిఫైడ్గాను ఇండీసెంట్గాను ఉంటుంది కదా.
ఈ శత్రువులైన వారు అపోస్తలుడైన పౌలు మీద ఇదే ప్రచారం చేస్తున్నారు. హీ వెంట్ టు ద ప్రిజన్, జైలుకి వెళ్ళి వచ్చిన వాడు మీకు బోధించడం ఏంటి, ఇలాంటి దుష్ప్రచారాన్ని వారు చేస్తూ ఉన్నారు. అప్పుడు మరి వీరి దగ్గరకు వచ్చినందువలన ఏమైనా వీరిలో కార్యం జరిగిందా అంటే ఎస్, ఖచ్చితంగా పరిశుద్ధాత్మని యొక్క కార్యం వీరిలో జరిగింది. ఈ థెసలోనియన్స్లో జరిగింది. అందుకనే వీరు దేవుని యొక్క మార్గంలో నడవడంలో మాదిరిని చూపించినట్లుగా గమనిస్తూ ఉన్నాము మొదటి అధ్యాయంలో. అందుకే అంటున్నాడు, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు. దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఒక్క ఆత్మ రక్షింపబడినా కూడా దేవుని యొక్క సువార్త ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాము. కనుక ఇంకొక విషయం ఏంటంటే, మేమేదో ఒక కన్వీనియంట్ టైంలో దేవుని సువార్తను ప్రకటించుచున్నాము అని అపోస్తలుడైన పౌలు యొక్క శత్రువులు ప్రచారం చేస్తూ ఉన్నారు. కన్వీనియంట్ టైమ్స్లో కాదు, ఈ అభియోగం అనేది కరెక్ట్ కాదు. మాకు దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, దేవుడు మమ్మల్ని ప్రేరేపించిన దానిని బట్టి మేము ఎక్కడికైనా వెళ్తాము, మీ వద్దకు కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగానే వచ్చాము అని వీరు స్పష్టం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని పర్సిక్యూషన్ బలహీనం చెయ్యదు. దానిని బట్టి మేము ఎప్పుడు కూడా పిరికి వారంగా ఉండం, మేము ధైర్యవంతులంగా ఉంచున్నాము అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అపోస్తలుడైన పౌలు థెసలోనియన్ చర్చ్కి. 3వ వచనం, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు అని అంటున్నాడు 3వ వచనంలో. ది ఇంటిగ్రిటీ ఆఫ్ పాల్స్ మెసేజ్ వి సీ. దేవుని యొక్క సువార్తను బోధించేటప్పుడు సువార్త బోధించే వారికి ఇంటిగ్రిటీ కావాలి, యథార్థమైన బోధను బోధించాలి. అంతేగాని కపటమైన బోధ, అపవిత్రమైన బోధ, మోసయుక్తమైన బోధను బోధించకూడదు. ఈ మూడు మాటలు ఉన్నాయి కదా. మా బోధ కపటమైనది కాదు అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ఎర్రర్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఫార్నికేషన్. అపవిత్రమైనది అనే దానికి ఫార్నికేషన్ అని ఇక్కడ అన్క్లీన్నెస్ అనే అర్థం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే వి విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. 3వది మోసయుక్తమైనది. డిసీట్ఫుల్ మినిస్ట్రీ కాదు మాది, డిసీట్ఫుల్ గాస్పెల్ కాదు మాది. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, పౌలు వ్యతిరేకులు ఆయన మీద మోపుతున్న నేరం ఇదే. పౌలు యొక్క బోధ కపటమైనది, అపవిత్రమైనది, మోసయుక్తమైనది. ఇప్పుడు 1st సెంచరీలో అనేక రకములైన మతాలు పోటీగా పనిచేస్తూ ఉంటుండేవారు. వాటిని ప్రచురించేటువంటి వారు దురాశతోనూ లాభాపేక్షతోనూ వాటిని ప్రచారం చేస్తూ ఉండేవారు. వారి మతాలకు సంబంధించిన మిషనరీస్ని కూడా పంపిస్తూ ఉండేవారు. మాసిదోనియా మీదుగా తూర్పుకు పశ్చిమానికి అనుసంధానమైన ఒక ఎక్స్ప్రెస్ హైవే లాంటిది, ఒక రహదారి ఉండేది. ఎందుకంటే ఇది ఒక హార్బర్ సిటీ కాబట్టి ఎగ్నేషియన్ వే అని దాన్ని పిలిచేవారు. ఈ ఎగ్నేషియన్ వే అనే హైవే ప్రముఖ రహదారికి ప్రక్కనే ఈ పట్టణం కట్టబడి ఉంది. అంటే రహదారి మీద ఉన్నటువంటి నగరం ఇది. చాలా ప్రాముఖ్యమైన నగరం, కామర్స్ సెంటర్గా ఉంటుంది. ఇక్కడ అనేకమైన మతాలు ఉంటూ ఉండేవి. ఒలింపియన్ ప్యాంథియాన్ అంటే దేవగణం అని అంటాం. ఒలింపియన్ ప్యాంథియాన్. ఈ ఒలింపియన్ ప్యాంథియాన్ గాడ్స్ అండ్ గాడెసెస్ ఉంటూ ఉండేవారు. అపోలో అని, అథీనా అని, హెర్క్యులెస్ అనే వారిని వీరు ఆరాధిస్తూ ఉండేటువంటి వారు. కనుక అక్కడ ఇటువంటి మతాలు చాలా ఉన్నాయి. ఈ ఒలింపియన్ ప్యాంథియాన్ రిలీజన్సే కాదు, నేటివ్ మిస్టరీ రిలీజన్స్ ఉండేవి. స్థానికంగా
మార్మికమైన మతాలు అని చెప్తూ ఉంటారు. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం గ్రామ దేవతలు అని ఉంటూ ఉంటారు. సో ఆ గ్రామానికి ఆ దేవత అని చెప్తుంటారు, అంటే ఒక లోకల్ గాడ్ ఆర్ గాడెస్ అని మనం చెప్పొచ్చు. అలాగా ఈ నేటివ్ మిస్టరీ రిలీజన్స్, మర్మముతో కూడినటువంటి మతాలు ఉంటుండేవి. అవి ఏం చేస్తూ ఉండేవంటే దే వర్ ఎంకరేజింగ్ టెంపుల్ ప్రాస్టిట్యూషన్. వారి యొక్క దేవాలయాలలో ప్రాస్టిట్యూషన్ని వారు ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు, జారత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఇంకా ఆ దేవతలను దేవుళ్లను ఉపాసనం చేసుకోవడానికి, లేదు అంటే వారిని పూజించటానికి త్రాగుబోతులైన వారు కూడా త్రాగడం తర్వాత జారత్వంలో పాల్గొనడం ఇవి చేస్తూ ఉండేవారు. అంటే అవి అపవిత్రమైన కార్యములను మతాల్లోనికి తీసుకొని వచ్చేసేవారు వారి యొక్క హృదయ వాంఛలను తీర్చుకోవడానికి. అందుకని ఇక్కడ అపవిత్రమైనది అని ఉపయోగించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫాల్స్ రిలీజన్స్లో ఉన్న అపవిత్రమైన పద్ధతులను మేము ఎక్కడ కూడా ప్రీచ్ చేయట్లేదు అని చెప్పడానికి పాల్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ పట్టణంలో ఈజిప్షియన్ పుణ్యక్షేత్రాలు, ఈజిప్షియన్ ష్రైన్స్ ఉంటూ ఉండేవి. అక్కడ వారికి అనేకమైన దేవుళ్ళు ఉండేవారు. ఐసిస్ అని, తర్వాత సారోపిస్ అని, అనూబిస్ అని, వారికి గాడ్స్ అండ్ గాడెసెస్ వారికి ఉంటూ ఉండేవారు. వారిని పూజించటానికి కూడా ఇటువంటి అపవిత్రమైన పద్ధతులను వారు వినియోగిస్తూ ఉండేవారు. అలాగనే గ్రీక్ గాడ్స్, రోమన్ స్టేట్ కల్ట్, రోమా సామ్రాజ్యం యొక్క ఉపాసన పద్ధతులు, పూజా పద్ధతులు, అపవిత్రమైన పద్ధతులు ఉంటూ ఉండేవి. అందుకని వీరందరూ కూడా వారి వారి మతాలను ప్రచారం చేసుకోవడానికి మిషనరీస్ని కూడా పంపిస్తూ ఉండేవారు. కాబట్టి ఇన్ని వెరైటీస్ ఆఫ్ కల్ట్స్, ఫిలసాఫిక్ సిస్టమ్స్ పాల్ యొక్క దినాలలో ఉంటూ ఉండేవి. ఈ దినాలలో కూడా మనం ఇటువంటి విపరీతమైన మతాలను మనం చూస్తున్నాము. అవి బోధించే విధానాలు ఉంటాయే, అవన్నీ కూడా చాలా వైపరీత్యంతో కూడినటువంటి విధానాలుగా ఉంటాయి. పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయి మానవులందరూ కూడా ఎలాగూ తయారయ్యారంటే అపవిత్రమైన కార్యములను మతం రూపంలో ప్రచారం చేస్తూ వాటికి జస్టిఫికేషన్ చేసుకునేటువంటి పద్ధతులు ఫస్ట్ సెంచరీలో ఎలా ఉన్నాయో అదే విధంగా ఇప్పుడున్నటువంటి రోజులలో కూడా ఉంటూ ఉన్నాయి. సో ఈ అవకాశవాదులైనటువంటి వారు, భక్తులకు శటగోపం పెట్టేటువంటి వారు, వారి దగ్గర నుంచి దోచుకొని మరలా క్రొత్త వారిని వెతుక్కుంటూ వెళ్ళేటువంటి మిషనరీస్ ఆ దినాలలో ఉన్న రీతిగా ఈ దినాలలో కూడా అది చెయ్యాలి, ఈ పూజా కార్యక్రమం చెయ్యాలి అని చెప్పుచూ ప్రజలను మోసం చేసేటువంటి వారు ఉంటూ ఉన్నారు. అలాగనే క్రైస్తవ్యంలో కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీరు మీకోసం ప్రార్థన చెయ్యాలి అంటే మీరు మాకు యంగ్ పార్ట్నర్స్గా ఉండాలి, అడల్ట్ పార్ట్నర్స్గా ఉండాలి, చిల్డ్రన్ పార్ట్నర్స్గా ఉండాలి. మీరు మాకు కనుక సబ్స్క్రిప్షన్ చేస్తే మీకోసం ప్రార్థన చేస్తాం, మాకు ప్రార్థన గోపురాలు ఉన్నాయి, మీకోసం ప్రార్థన చెయ్యాలి అంటే మాకు డబ్బును పంపించండి. ఇలాగా లేదు అంటే ఇంకా అనేక రకములైన మోస కార్యక్రమాలు క్రైస్తవ్యంలో కూడా మనం క్రొత్తగా ఏమీ కాదు, కానీ వీటిని మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా పిచ్చికి పరాకాష్ట వచ్చిన రీతిగా ఆ దినాలలో ఉన్నట్టు ఈ దినాలలో కూడా ఉంటుంది. అందుకే మోసయుక్తమైన సువార్తను మేము చెప్పట్లేదు అని అంటున్నాడు. ఇంకా అనేక మంది ప్రసిద్ధిగాంచిన ఇంద్రజాలికులు అనగా మెజీషియన్స్, జ్యోతిష్కులు, ఆస్ట్రాలజర్స్, తర్వాత ఎక్సెంట్రిక్స్ అనేటువంటి వారు. ఎక్సెంట్రిక్స్ అంటే చపలచిత్తమైన మనసు కలిగిన వారు, ఇంకా వెర్రివారైనటువంటి వారు, వీరిని క్రాక్ పాట్స్ అని అంటాము. అటువంటి వారు ఉన్నారు. క్రాంక్స్ ఉన్నారు. క్రాంక్స్ అంటే వారు వింతైన పోకడలను ప్రవేశపెట్టి రిలీజియన్ని భ్రష్టు పట్టించేటువంటి వారు.
రోగ్స్ అనగా దూర్తులైన వారు, దుర్మార్గులైన వారు, స్పూరియస్ పీపుల్, కృత్రిమమైన వారు, అప్రామాణికమైన వారు, ప్రమాణాలు లేనటువంటి వారు, స్కెప్టిక్స్ అనగా సంశయాత్మకమైన వారు, దేవుడు ఉన్నాడో లేదో, స్వర్గం ఉందో లేదో, నరకం ఉందో లేదో, మనకు చనిపోయిన తర్వాత అసలు జీవితం ఉందో లేదో అని సంశయాన్ని క్రియేట్ చేసేటువంటి వారు కూడా ఆ దినాలలో ఉన్నారు. అదే విధమైనటువంటి వారు ఈ దినాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అపోస్తలుడు పౌల్ మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. సో మనం ఈరోజు మోడర్న్ సొసైటీలో, మోడర్న్ చర్చ్లో మనం చూస్తున్నటువంటి వింత పోకడలన్నింటినీ కూడా జాగ్రత్తగా గమనించి, ఇది కపటమైన బోధ, అపవిత్రమైన విషయాలను బోధిస్తున్నారా, మోసయుక్తమైన రీతిలో మా విశ్వాసుల దగ్గర నుంచి వారు ఏదో ఒక రీతిలో లాభాన్ని అపేక్షించి ధనాపేక్ష కలిగిన వారిగా ఒకవేళ సేవ చేస్తున్నారా అనే దానిని ఖచ్చితంగా గమనించాలి. ద మోటివ్స్ బిహైండ్ ద మినిస్ట్రీ, దేవుని సేవ అని చెప్పి డబ్బు సంపాదించుకోవడానికో లేదంటే జీవనోపాధిని సంపాదించుకోవడానికో సేవ చేస్తున్నటువంటి వారిని మనం ఖచ్చితంగా గుర్తించాల్సి ఉంటుంది. అలాగూ కనుక చేయకపోతే మనం కూడా మోసంలో పడిపోతాము. అందుకనే జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంది దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు దేవుని యొక్క సువార్త వ్యర్థం కాకుండా ఉండాలి అంటే మనందరం కూడా చేయవలసింది ఏంటి అంటే, we have to be very careful in examining all kinds of the spirits and the preachings that are in vogue today. ఈ దినాలలో ప్రాబల్యంలో ఉన్నటువంటి బోధనా పద్ధతులు, అలాగనే వారి యొక్క ఉద్దేశాలన్నింటినీ, ప్రీచర్స్ యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకోకుండా మనం వారి వెంట గొర్రెల్లాగా వెళ్ళేటువంటి వారంగా ఉంటే తప్పకుండా మనం మోసపోయే అవకాశం 100% ఉంటుంది. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇప్పుడు అసలు దేవుని యొక్క సువార్త ఎవరు ప్రకటించాలి, ఎవరు దేవుని యొక్క సేవకులుగా ఉండాలి అనే దానికి ఎక్కడా ఎటువంటి స్టాండర్డ్స్ లేనటువంటి ఈ దినాలలో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే, యోగ్యులైన బోధకులు మనకున్నారా? ఎవరు యోగ్యులైన బోధకులు అనే దానిని మనం స్పష్టంగా తెలుసుకోకపోతే వారి యొక్క అయోగ్యమైన బోధనా పద్ధతులకు మనం అలవాటు పడితే మనమందరం కూడా వారితో కలిసి పరలోక రాజ్యానికి వెళ్ళం, నరకానికి వెళ్తాం. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి, వారి మీదకి వచ్చినట్టుగానే వస్తుంది. అందుకే దేవుడు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, మనుష్యుల వలన కాదు, దేవుడు వారిని ఎంచుకొని ఆయన యొక్క పని చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. లేదు అంటే వారిని మినిస్ట్రీ చేయమని వారికి టాస్క్ని అసైన్ చేశాడు. అలాంటప్పుడు దేవుడు మన హృదయాలను పరిశీలిస్తాడు. తప్పుడు బోధలు చేసేటువంటి వారు, తప్పుడు ఉద్దేశాలతో బోధించేటువంటి వారికి తెలుసు మనం ఏ మోటివ్స్తో మినిస్ట్రీ చేస్తున్నామన్న సంగతి. కానీ వారు అటువంటి పద్ధతులకు అలవాటైపోయి దానిలో నుంచి బయటకు రాలేక వారు మోసపోవడమే కాకుండా ఇతరులను కూడా మోసంలోనికి నడిపించే వారిగా ఈ దినాలలో ఉంటూ ఉన్నారు. అందుకే హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మనకు బోధించేటువంటి వారు దేవుని సంతోషపెట్టే విధంగా బోధించాలి, కానీ మనుష్యులను సంతోషపెట్టే విధంగా ఏమాత్రము బోధించకూడదు. అంటే
మన సంఘమునకు వచ్చేటువంటి వారిని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, వీరి దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బాగా హై ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి సంఘస్థులుంటే వారిని కష్టపెట్టకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా, వారిని నొచ్చుకోకుండా వాక్యం చెప్పేటువంటి బోధకులు ఉంటున్నారు. ఒకవేళ మనం వారు ఏదైనా తప్పిదం చేస్తే, పాపం చేస్తే, ఆ పాపాన్ని కూడా ఖండించలేనటువంటి స్థితిలో బోధకులు ఉంటున్నారు. అది దేవుని సంతోషపెట్టే సువార్త కాదు. ఈ మనుషులను సంతోషపెట్టడం వలన మనకేమొస్తుంది, వారి వలన ఒకవేళ వస్తే కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది. ఈ యూనివర్స్ అంతటిలో అంతా కూడా కలిగినటువంటి వాడు మన దేవుడు. ఇదంతా ఆయనదే. కనుక నీకు కావలసిన ద్రవ్యాన్ని, నీకు కావలసిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని దేవుడు ఏదో ఒక రీతిగా అనుగ్రహిస్తాడు. అందుకని మనుషులను మోసపుచ్చకుండా, మనుషులకు సంతోషకరమైనటువంటి సువార్తను కాకుండా దేవుని సంతోషపెట్టే సువార్తను బోధించాలి అని మినిస్టర్స్కి దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుని సేవకులకు చెప్తూ ఉన్నాడు. నౌ వీ కెన్ వెరీ ఈజీలీ అండర్స్టాండ్. మనల్ని సంతోషపెట్టడానికి పాస్టర్ గారు ఇలాగా పొగడ్తలు, లేదు అంటే మనలను ఖండించకుండా సువార్త చెప్తున్నాడా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. ఒకవేళ మనకు ఫ్లాటరీ కావాలి అంటే అటువంటి బోధకులను మనం వెంబడించవచ్చు. ఆ ఫ్లాటరీ నాకొద్దు, దేవుని యొక్క మెప్పు కావాలి అని అనుకుంటే దేవుని మెప్పు కోసం మనకు బోధించే ఆ బోధకులనే మనం వెంబడించాల్సి ఉంటుంది. సో మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు, మనుషులను సంతోషపెట్టేది కాదు. అందుకనే అటువంటి సంఘాలకు తక్కువ మంది జనాంగం, తక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఏం పర్వాలేదు, చిన్న సంఘం అయినా కూడా ఏమి పర్వాలేదు. దేవుని సంఘంగా ఉంటే అది దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. అటువంటి సంఘానికే మనం వెళ్దాం. సో దేవుని యొక్క స్టాండర్డ్స్ని మనం పాటించుదాం. కనుక ఈ విధంగా అపోస్తలుడు పౌల్ థెస్సలోనియన్ చర్చ్కి బోధించుచున్న సందర్భంగా ఏ హెచ్చరికలు అయితే చేస్తున్నాడో, తనను తాను డిఫెండ్ చేస్తున్నాడో, దానిని మనం పరిశీలించి ఇది ఎందు నిమిత్తం చేస్తున్నాడు అనే దానిని అర్థం చేసుకొని అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని మీకు అనిపిస్తే ఈ బోధను మీరు పాటించండి, లేదంటే వినండి, మీరు ఫాలో అవ్వండి. లేకపోతే మన ఇష్టం, మనం ఎవరినైనా ఫాలో అవ్వచ్చు, చివరికి మోసపోతాం. మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుని యొక్క సువార్తను ఈ విధంగా మనం ప్రకటించుచున్నామన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాలని ప్రభునామంలో కోరుతున్నాను. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవ, ఫస్ట్ సెంచరీ సొసైటీలో ఏ విధంగా వెరైటీస్ ఆఫ్ టీచింగ్స్ ఉంటున్నాయో, వెరైటీస్ ఆఫ్ రిలీజన్స్ ఉంటున్నాయో, వెరైటీస్ ఆఫ్ కల్ట్స్ ఉంటున్నాయో, వెరైటీస్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటున్నాయో, అదేవిధంగా ఈ దినాలలో ప్రభువా మనుషులకు జ్ఞానం ఎక్కువైపోయింది. దేవుని యొక్క సువార్త సత్యమైన సువార్త కాదా, ఇది కపటమైనదా, అపవిత్రమైనదా, మోసకరమైనదా అనే దానిని గమనించకుండా అనేక మంది నీ బిడ్డలైన వారు మోసపోతూ ఉన్నారు. కనుక మమ్ములను, మా ప్రియులను ఇటువంటి మోసం నుంచి, కపటం నుంచి, అపవిత్రత నుంచి విడిపించి సత్యమైన బోధను మేము వినగలగటానికి, పాటించగలగటానికి కృప దయచేయండి. మనుషులను సంతోషపెట్టే సువార్త కాకుండా దేవుని సంతోషపెట్టేటువంటి సువార్తను బోధించే వారిని మేము వెంబడించినట్లు మాకు కృప దయచేయమని మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.